భూదాన్ పోచంపల్లి చేనేత వస్త్రాలు ఇక్కత్కు భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. మగ్గాలపై లేకుండా మరమగ్గాల్లో తయారు చేసిన ప్రింటెడ్ చీరలను అమ్ముతున్నారని విశ్వసనీయమైన సమాచారంతో పోచంపల్లి కేంద్రంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేట్ హ్యాండ్లూమ్ షాపులలో తనిఖీలు చేయగా 12 షాపులలో నకిలీ ఇక్కత్ చీరలు అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు. నకిలీ ఇక్కత్ చీరలను సీజ్ చేసి షాప్ యాజమానులకు నోటీసులు అందించడమే కాకుండా వారిపై కేసులు కూడా నమోదవుతాయని తెలిపారు విజిలెన్స్ అధికారులు. పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుందని, అటువంటి పేరుని చెరగొట్టకూడదని షాప్ యాజమానులకు తెలిపారు విజిలెన్స్ అధికారులు. एक्स्ट्रा कापी ఉంది ఏమన్నా మీకు ఇచ్చిందంట కాప్ సిపిల్ నీ చీరలు పట్టు ఈ ఒక నోటీస్ ఇస్తున్నా రాయని పేరు రాయని ఇంకా వీడియో ని రాస్తారు అని హ్యాండ్లూమ్ మార్క్ సిల్క్ మార్క్ తయారైనటువంటి చేనేత వస్త్రాన్ని అమ్మినట్లయితే ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో ఎవరైతే తయారీదారులు ఉన్నారో తప్పనిసరిగా వారు రిజిస్టర్ చేసుకొని ఈ లోగోస్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి వస్త్రాలకు ఈ విధంగా ట్యాగ్ చేసి కస్టమర్స్కి అమ్మి మన యొక్క పోచంపల్లి యొక్క వస్త్రం యొక్క విలువని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేయవలసిందిగా కోరుచు. నా పేరు మునాసు వెంకటేశం. చేనేత జౌలి శాఖలో తెలంగాణ రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. భారత ప్రభుత్వం రూపొందించినటువంటి యొక్క చేనేత పరిరక్షణ చట్టం 1985 ప్రకారంగా ఈ తెలంగాణ స్టేట్కు నేను డెసిగ్నేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ని. ఈ యొక్క చేనేత రంగంలో చేనేత మగ్గాలమైన తయారు చేయడానికి ఒక 11 రకాల ఐటమ్స్ని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేయడం జరిగింది. అందులో పోచంపల్లి ఇక్కత్ ఐటమ్ కూడా ఒక రిజర్వ్డ్ ఐటమ్. అంతేకాకుండా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనకు పోచంపల్లి ఇక్కత్కు భౌగోళిక గుర్తింపు వచ్చింది. భౌగోళిక గుర్తింపు చట్టము 1999 ప్రకారంగా. ఆ గుర్తింపు ఎవరికి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పోచంపల్లి చేనేత సహకార సంఘము మరియు పోచంపల్లి ట్రేడర్స్ అసోసియేషన్కి జాయింట్గా ఉమ్మడిగా ఇవ్వడం జరిగింది. మరి అంత గొప్ప ప్రపంచంలో పేరెన్నికైన పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్ని దాన్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల పైన తయారు చేసి హ్యాండ్లూమ్ అని చెప్పేసి పోచంపల్లి కేంద్రంలోనే అమ్మడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యము. మరి మా దృష్టికి ఇక్కడ ప్రైవేటు షాపులలో మరి ఈ యొక్క పోచంపల్లి ఇక్కత్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల మీద తయారైనటువంటి వస్త్రాన్ని పోచంపల్లి ఒరిజినల్ శారీ అని చెప్పేసి అమ్ముతున్నారు. దాన్ని గమనించి మేము ఈరోజు ఏకకాలంలో 12 షాపుల పైన మేము సెర్చ్ అండ్ సీజ్ చేసేసి మేము అన్ని షాపులలో కూడా ఈ యొక్క ప్రింటెడ్ ఇక్కత్ శారీసు, పోచంపల్లి ఇక్కత్ పవర్ల మీద తయారు చేసిన శారీసు,
ఇవన్నీ కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. చేయడమే కాకుండా మరి భారత ప్రభుత్వం యొక్క పరిరక్షణ చట్టము, చేనేత పరిరక్షణ చట్టము సెక్షన్ 6 ప్రకారంగా ఈ యొక్క షాపులన్నింటి కూడా నేను నోటీస్ ఇచ్చాను. మరి ఆ నోటీస్కు వారు సమాధానం ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఐటమ్ ఎక్కడైతే తయారైందో దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైందో ఆ యొక్క తయారీ కేంద్రం మీద మేము ఎఫ్ఐఆర్ చేస్తాము. మరి ఎఫ్ఐఆర్ చేసేసి ఇలాంటి ఫేక్ ఒరిజినల్ ఇక్కత్ ఫేక్ని మరి రూపొందించకుండా మరి అమ్మకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాము. మరి ఇది చాలా పెద్ద కేంద్రము. మరి ఈ మధ్యన మనకు గౌరవ రాష్ట్రపతి గారు ఎక్సలెన్సీ విజిట్ చేయడం జరిగింది. మరి ప్రపంచంలోనే పెద్ద పర్యాటక కేంద్రంగా మనం యుఎన్ఓ గుర్తించినటువంటి పోచంపల్లి. మరి ఎక్కడ కూడా తప్పుడు వస్త్రాలు అమ్మొద్దనేటువంటిది మా చేనేత జౌళి శాఖ తరఫున షాపులందరికీ తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వినియోగదారులు కూడా అప్రమత్తతో ఉండి ఒరిజినల్ పోచంపల్లి ఇక్కత్ చేనేత మగ్గ మీద తయారైంది కొనవలసిందిగా కోరుచున్నాను. మరి ఎవరైనా కూడా ప్రింటెడ్ అమ్మినట్లయితే మరి మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము. మరి కస్టమర్స్ క్వాలిటీ పరంగా నష్టపోవద్దని, మరి ఆర్థిక పరంగా కూడా నష్టపోవద్దని చెప్పేసి ఒరిజినల్ ఇక్కత్ను కొనమని చెప్పేసి అందరికీ కూడా నేను పదే పదే తెలియజేస్తూ మరి ఈ యొక్క దాడుల పైన తర్వాత మేము తగు చర్య తీసుకొని ఈ యొక్క నకిలీ వస్త్రాలు మళ్ళీ పోచంపల్లి ప్రాంతంలో అమ్మకుండా మేము తగు చర్యలు తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తాం.